అందరికీ గోరటెంకన్న పాటతో కడుపు నిండినట్టుంది కదా. యా, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విద్యార్థులకి, ఫ్యాకల్టీకి అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారాలు. సో ఎక్కువ మాట్లాడేది ఏమీ లేదు, ఎందుకంటే అన్ని విషయాలు కూడా ఇంతకుముందు వ్యక్తులు చెప్పారు. ఒకటే విషయం మాట్లాడి నేను ముగిస్తాను. ఏంటంటే మీరందరూ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మాలాంటి అందరం కూడా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారిని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్పర్సన్గా అనుకున్నాం అందరం కూడా యాక్చువల్గా. కానీ ముఖ్యమంత్రి గారు లేదు, మీరు అక్కడైతేనే బాగుంటుంది, ఆ యూనివర్సిటీ చాలా మనకు ప్రెస్టీజియస్ యూనివర్సిటీ, సో అది డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి మళ్లించడం జరిగింది. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు అనుకున్నది అంతా కూడా కనబడుతుంది ఇక్కడ, ఆయన చేసినటువంటి గత 1 yearలో పనులన్నీ కూడా. నిజానికి చాలా హ్యాపీ నేనైతే. అంటే మీరు మార్నింగ్ అంతా షేర్ చేసుకున్నారు కదా, విద్యార్థులు షేర్ చేసుకున్నారు, ఫ్యాకల్టీ అందరూ కూడా. 2000 తెలంగాణ వచ్చిన కొత్తలో 6వ ర్యాంకులో ఉన్న యూనివర్సిటీ. అందుకే నాకు కోపం ఆ పాత ఆయన అంటే, టు బి ఫ్రాంక్ విత్ ఆల్ ఆఫ్ యూ. విద్యను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు ఆయన. అది ఇక్కడ కూడా కనిపించింది. 2015లో కొత్తగా వచ్చిన గవర్నమెంట్ అప్పుడు మనకి తెలంగాణ వచ్చిన కొత్తలో 6వ ర్యాంక్ ఉంటే ఎక్కడికో వెళ్ళిపోయింది, 38, 36వ ర్యాంక్ వెళ్ళిపోయింది. అది కనబడుతుంది క్లియర్గా ఆ దుర్మార్గత్వం అనేది. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రాఫ్ అది పైకి వస్తున్నట్టు మనకు కనబడుతుంది. సో జనరల్గా ఎలాంటి పోస్ట్కైనా, అది ఒక ప్రొఫెసర్ పోస్ట్ కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ కావచ్చు, ఒక రిజిస్ట్రార్ కావచ్చు, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రోగ్రామర్ కావచ్చు, దేనికైనా కానీ ఎట్లా ఉంటుందంటే ఆ పోస్ట్కి కొన్ని కావాల్సిన కాంపిటెన్సీస్ ఉంటాయి, అర్హతలు ఉంటాయి. కాంపిటెన్సీస్ అంటాం మనం టెక్నికల్గా. సో అవి జనరల్గా మ్యాచ్ కావు. సో జనరల్గా మనం చూస్తున్నటువంటి, నేను చాలాసార్లు చెప్తుంటా, అడ్మినిస్ట్రేషన్లో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెయ్యాలి అంటే ఆయన కొన్ని కాంపిటెన్సీస్ ఉండాలి. సో ఒక జిఏడిలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలంటే ఆయనకి ఇంకొక రకమైన కాంపిటెన్సీస్ ఉండాలి. సో రకరకాల కాంపిటెన్సీస్ ఉంటాయి రకరకాల పోస్టులకి. సో వైస్ ఛాన్సలర్కి కూడా కొన్ని కాంపిటెన్సీస్ ఉంటాయి. అంటే ఒక అకాడమిక్గా బాగా ఎక్సెల్ అయిన వాళ్ళు ఆ ఒక్క కాంపిటెన్సీ సరిపోదు వైస్ ఛాన్సలర్కి. లేకపోతే ఓన్లీ వెల్ఫేరు మెంటాలిటీ ఉన్నవాళ్ళు, స్టూడెంట్స్కి బాగా నచ్చేవాళ్ళు, ఆ ఒక కాంపిటెన్సీ కూడా వైస్ ఛాన్సలర్కి సరిపోదు. అంటే నేను అల్దాస్ గారిని నాకు చాలా ప్రియమిత్రుడు, ఆయన పొగడాలని కాదు, కానీ డెఫినెట్గా ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య గారు అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఒక వైస్ ఛాన్సలర్ అంటే ఎట్లా ఉండాలనో అన్ని కాంపిటెన్సీస్ ఉన్నటువంటి ఒక అకాడమిక్ వెల్ఫేర్ మెంటాలిటీ ఉన్నటువంటి ప్రొఫెసర్గా 100% సూటబుల్ వైస్ ఛాన్సలర్గా. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే, నేను ఇప్పుడు అందరి వీసీలను చూస్తున్నాను, మొత్తం మనకి దగ్గర 14-15 యూనివర్సిటీస్ ఉన్నాయి కదా. సో యూనివర్సిటీస్ అందరినీ చూస్తున్నప్పుడు వైస్ ఛాన్సలర్స్ని ఇంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన వైస్ ఛాన్సలర్ మనకు వేరే యూనివర్సిటీలో కనపడదు కూడా జనరల్గా. సో ఒక వ్యక్తి చెప్పాడు, సో ఇవన్నీ పనులు కూడా సహజంగా జరుగుతాయి, న్యాయబద్ధంగా రావాల్సినవి వస్తాయి అందరికీ. సరే, ఇంకా వేరే ఒక పెద్ద బాధ్యత పెట్టారు ఆయన మన జానయ్య సార్ మీద, అంటే ఒక 500 కోట్ల వర్త్ డెవలప్మెంట్ చేయాలని. అది పక్కన పెడితే ఇప్పటివరకు జరిగినటువంటి ఆ చిన్న పనులు, పెద్ద పనులు గత 1 yearలో జరిగినవన్నీ కూడా అంత ఈజీగా రావండి. అంత ఏదో న్యాయబద్ధంగా రావాలనుకున్నా కానీ అంత న్యాయంగా ఏదో సహజంగా వచ్చే పరిస్థితులు ఈ మధ్యకాలంలో మనకు కనబడటంలే. గొప్ప పని ఇందాక గోరటి వెంకన్న గారు చెప్పారు. అసలు ఆ ల్యాండ్లెస్ వాళ్ళకి అగ్రికల్చర్ యూనివర్సిటీలో సీట్లు ఇవ్వాలనే ఆలోచన ఎవరికొని వస్తుందండి? టు బి ఫ్రాంక్, అది చిన్న విషయం కాదు, అది చరిత్రలో నిలబడిపోతుంది అట్లా. ఎందుకంటే అగ్రికల్చర్లో
పెద్ద వ్యవసాయదారులు ఏదైతే పాత్ర పోషిస్తున్నారో ల్యాండ్లెస్ వ్యవసాయ కూలీలు కూడా అంత పెద్ద పాత్ర పోషిస్తున్నారు నిజానికి. లేకపోతే రెండు చప్పట్లు అంటాం కదా, రెండు ఉంటేనే చప్పట్లు కదా. సో అది కూడా సేమ్ వ్యవసాయం కూడా రైతులు కావాలి, సో రైతు కూలీలు కూడా కావాలి. సో రైతు కూలీలకి కూడా వ్యవసాయం యూనివర్సిటీలో సీట్లు రావడం అనేది, సీట్లు ఇవ్వడం అనేది నిజంగా కూడా ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం అది. సో ఇలాంటి నిర్ణయాలు చాలా చెప్పారు. నిజంగా కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఒక మంచి ఒక వ్యక్తిగా, ఒక అకాడమిషియన్గా, సో ఒక ఇంటర్నేషనల్ ఒక సైంటిస్ట్గా, సో అన్ని రకాలైనటువంటి మేలింపు ఉన్నటువంటి వ్యక్తి మన ప్రొఫెసర్ గారు. సో ఆయన వీస్గా ఉండడము చాలా మీ అందరి అదృష్టము. సో ఇంకొక 2 సంవత్సరాలు డెఫినెట్గా కూడా ఇంకా కొన్ని అద్భుతాలు సృష్టిస్తారు. మీరు అనుకున్నటువంటి ఆ టాప్ 5 టాప్ 10లో కూడా యూనివర్సిటీని నిలబెడతానే ఆశ అయితే నాకు తప్పకుండా ఉంది. సో మీ అందరికీ కూడా ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.